వీడియో తీసిన చాలు కానీ పద చాలు చాలు. ఓకే, మొత్తానికి కార్లో పెట్టేసాం. మ్యాటర్ ఏంటంటే ఫేస్బుక్ మార్కెట్లో $1000 ఉండే రోబో వ్యాక్యూమ్ 200 వస్తుందండి. కంగారు పడి కక్కుర్తితో వెళ్ళి కొనేసాను. తెర చూస్తాడు, వాడేసి ఇచ్చాడు. ఆడికి ఫోటోలు పెట్టి అరే బాబు ఇలా ఉంది అది ఇది అని చెప్తే ఓ యా చాలా అమ్మాయిని ఇప్పుడు దాకా ఇలా అవ్వలేదు. సరే ఓ పని చేయి, నువ్వు రేపు వచ్చి నేను నీకు కొత్తది ఇస్తా, పాతది తీసుకొచ్చా అన్నాడు. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హోప్ఫుల్లీ విల్ గెట్ ద న్యూ వన్. స్కామ్ ఏం లేదు, స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్. పాత అయినా సరే 200 you'll get nothing. Okay, let's see. Before going there, let's do a stop. Let's have some breakfast and start. Okay. See. Rush on the road hashtag. Houseful parking. Idli, chai, juice. Okay, done with the breakfast. It's about 51 minutes. Let's go. Bro, India lo OLX ఎప్పుడన్నా వాడేవారు? OLX బ్రో, దానిలో ఇది తేలి స్విమ్మింగ్ నేర్చుకుని ప్రో అయిపోయాను. అంతా పాత సామాన్లు కొట్టు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఇంకా షణ్ముఖ్ అనుకుంటా. వాడు కుక్క పిల్లలు ఉంటాయి కదా, వాటిని బ్రీడ్ చేయించి వాటికి పుట్టే పిల్లలతో ఐఫోన్ ఎక్స్చేంజ్ చేసేవాడు. ఖతర్నాక్ అయితే. ఈ ఫేస్బుక్ మార్కెట్లు కన్నా OLX బెటర్. కానీ ఇప్పుడు అంత దొంగల మార్కెట్ అయిపోయింది. OLX ఏమో బ్రో, 8 years బ్యాక్ వాడారు. ఎలా ఉందో అంతా ఫేక్ యాడ్లా. ఫేక్ యాడ్లే. ల్యాప్టాప్ అని వెళ్తే ల్యాప్టాప్ డబ్బే. ఇది మంచోడే, మంచి దొంగ, హానెస్ట్ థీఫ్. కానీ వెరిఫైడ్ కస్టమర్స్ అనే కాన్సెప్ట్ అనేది కొంచెం వర్కౌట్ అవుతారు. యాక్చువల్లీ అడిగి రేటింగ్ 4.9 ఉంది. అది చూసి వెళ్ళగానే డబ్బులు కొట్టేసా, ప్రోడక్ట్ తీసుకుని కార్లో పెట్టేసా. ఇంటికి వచ్చి చూస్తే మొబైల్. కానీ 200కి ఏమొస్తుంది? 200. ఇది $1000 బ్రో. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఇది కొందామని. ఎందుకంటే నువ్వు వాటర్ రీఫిల్ చేసే పని ఉండదు, ఏముండదు. నీ దగ్గర అమెజాన్ రోబోట్ కూడా ఉన్నట్టుంది కదా ఆల్రెడీ. అది ఓల్డ్. చూద్దాం వీడు ఎంత మంచోడో ఈరోజు తెలిసిపోతుంది. నాకైతే అనిపిస్తుంది వస్తాడని. వస్తాడు ఇంకో 40 minutes కదా ఇక్కడ నుంచి. హానెస్ట్ చెప్పలేం కానీ ఆడు యాన్ ఎంత అవుతున్నాడు బ్రో, $1000 200 అడిగితే ఏమో వి హ్యావ్ అవర్ కనెక్షన్స్ అని. ఏమో బిగ్ ఇన్వెంటరీ ఉండొచ్చు, లేకుంటే సోల్డ్ అవుట్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు. 10 ఉన్నాయి ఆడి దగ్గర. సో అదొక వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్. ఇది 200 చెప్పాడు, నువ్వు 2-3 కొంటే 180కి ఇస్తాను. వాడు హానెస్ట్గానే ఉన్నాడు, అందుకే వాడు ఎక్స్చేంజ్ కూడా ఇస్తున్నాడు కదా. అది వాయిస్ మెసేజ్, బ్రో ఐమ్ సో సారీ, నేను ఆల్రెడీ 10 అమ్మాను, ఎవరికి ఏం కాలేదు, నీకే ఇట్లా అయింది, రేపు పొద్దుట వచ్చేసి ఐ విల్ గివ్ యూ ద న్యూ వన్, ఐ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ బ్రాండ్ న్యూ ఫ్రెండ్ ఆఫ్ యూ, అది ఇది అని చెప్పి కబుర్లు చెప్పాడు. ఏదైనా ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడి దగ్గర? వాడి దగ్గర బోస్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి బ్రో. నా దగ్గర ఆల్రెడీ ఉందని నేను ఇంకా తీసుకోలేదు. మేబీ అది వైర్లెస్. తెస్తాడు ఇప్పుడు. అది ఆన్లైన్లో 200 ఉంది బ్రో. ఓకే, నువ్వు కొనాలనుకుంటే మేబీ ఆస్క్ ఫర్ 100 or 150.
డౌటే. లెట్స్ ఇది ఇచ్చేదేమో కానీ తిరుగుడే అయిపోతుంది. గంట అటు గంట ఇటు. కానీ వర్త్ ఇట్ కదా, $1000 ప్రోడక్ట్ ఉన్నట్టు వస్తుంది. 2 hours స్పెండ్ చేయడంలో అంటే ఒక ట్రిప్ అయిపోయేది కదా, మళ్ళీ రెండో ట్రిప్. మరి ఫేస్బుక్ మార్కెట్ అంటే ఈ మాత్రం కష్టపడాలి కదా. మొత్తం మాస్టర్స్లో అప్పుడే కొత్త కదా రావడం. ఐఫోన్ లేదు. ఐఫోన్ లేకపోతే అందరూ రిచ్ కిడ్స్ వచ్చేవాళ్ళు ఇండియా నుంచి. విజయవాడ అంటే తెలుసు కదా, మొత్తం సౌండ్ పార్టీలు ఉంటారు. రావడం ఐఫోన్ కొనేసేవాళ్ళు, కార్లు కొనేసేవాళ్ళు. దే ఆర్ లైక్ రాక్ స్టార్స్ అన్నమాట. మనం ఏదో బేదగాళ్ళం. అరే ఐఫోన్ కావాలి ఎలా అని సెర్చ్ చేస్తూ ఫేస్బుక్ మార్కెట్లో ఎతికాపురం. ఎత్తితే నువ్వు వచ్చినప్పుడు అంటే ఐఫోన్ 7 7 చూసా. ఆడు 180కి ఇస్తా అన్నాడు నల్లాడు. సరే పలానా ఏంటది వ్యాఫల్ హౌస్కి రమ్మన్నా. వచ్చాడు బ్రో, వచ్చాడు, ఫోన్ చూపించాడు, నేను క్యాష్ చూపించా. క్యాష్ లాగేస్తున్నాడు, ఫోన్ ఇవ్వట్లే. ఏంట్రా అంటే కార్లో నుంచి ఇంకో ముగ్గురు దిగిపోయారు నల్లడు. అదే టైంకి నా ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా మా క్యాష్ మాకు ఇచ్చేసి ఆడు వెళ్ళిపోయాడు. ఇలాంటివి చాలా జరిగినాయి మాస్టర్స్. ఇంకా ఈ నల్లలు ఇంకా నేనుండే ప్లేస్ మెంఫిస్, టెనసీ. అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ, సో అందుకే. ఓకే, 4 minutes to go. లెట్స్ సీ వాడు వచ్చి ఉంటాడంట. ఈలో 4 minutes ఉంది. ఈలో వాడు వచ్చి ఉంటాడంట. 4 minutes అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటాడు. మెసేజ్ చేసాడు. మనం కూడా రీచ్ అయిపోయాం కదా. ఆడికి 9 minutes అంట. కమ్యూనికేట్ అవుతున్నాడు బాబోయ్. ఏందు రైడ్ ఎడారి ప్రాంతానికి తెప్పించాడు, ఒక్కడం లేడు. హలో బ్రో, ఫైనల్లీ వచ్చాంగా. నువ్వు మాట్లాడావు, ఏమైంది? ఏమైందండి, వాడు ఓపెన్ చేయించాడు, మొత్తం కొత్తగా ఉంది. ఇట్స్ ఆల్ స్వాప్ ఆల్రెడీ. లెట్స్ గో హోమ్ అండ్ చెక్. బ్రాండ్ న్యూ ఇచ్చాడేంటి? పెట్టేసా. వాడు మొత్తానికి కొత్తది ఇచ్చాడు బ్రో. ఓకే, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చెక్ చేసి వీ హ్యావ్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే, సో పని అయిపోయింది. మరి లంచ్ ఏంటి? 2 o'clock అయింది. 150. సో ఏదన్నా కొరియన్ రెస్టారెంట్ వెళ్తే బెస్ట్. థాయ్ కానీ కొరియన్, థాయ్, పులిహోర వద్దా? ఇండియనా డైలీ తింటాం కదా, బోర్ ఉండదు. బిర్యానీయా లేదా ఇంకోట చెప్పు. బిర్యానీలో బాగా ఫేమస్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమొస్తాయి? దేశీ బైట్స్ కర్రీ డిస్ట్రిక్ట్ ఒకటి వస్తుంది, చౌరస్తా లిటిల్ ఎల్లమ్మ ఒకటి వస్తుంది, తర్వాత దేశీ డిస్ట్రిక్ట్ ప్రాస్పర్ #. చౌరస్తా బాగుంటుంది అనుకుంటా. చౌరస్తా లిటిల్ ఎల్లమ్మ, లిటిల్ ఎల్లమ్మ చౌరస్తా స్పెషల్ పలా ఉంటుంది. ఆడబాదా? ఓకే, లెట్స్ హావ్ బిర్యానీ లేదు కానీ చికెన్ పకోడీ, సాంబార్, కుమ్మిడ.
Bro, it's a long journey, bro. I'm so tired. గ్లాస్ లేదంట. Let's have some drink. Yeah, almost back to home. వచ్చిందయ్యా ఇల్లు వచ్చిందయ్యా నా గుండెల్లా నా గోవయ్యా. ఇది ఓల్డ్, ఇది న్యూ.